వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఐపీఎల్ మొదలైంది. పొట్టి క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహం నింపుతూ సమ్మర్ ఎంటర్టైన్మెంట్గా లేటెస్ట్ సీజన్ వచ్చేసింది. మొదటి యుద్ధం టీమిండియా గురి శిష్యులైనటువంటి మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీల మధ్య. ఇప్పటికే 3 సార్లు ఐపీఎల్ ట్రోఫీ ఎగరేసుకుపోయిన చెన్నై సూపర్ కింగ్స్కు ఇప్పటి వరకు టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మధ్య పోటీతో కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది. వరుసగా టైటిల్ ఎగరేసుకుపోతూ ప్రతి సీజన్లోనూ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కోవటం, ఆ తర్వాత ఆ ఆరోపణలు నిజమేనని తేలటం చకచక జరిగిపోయాయి. ఐపీఎల్లో రారాజుగా వెలిగిపోతున్న టీం ఎవరు ఊహించని విధంగా ఏకంగా ఐపీఎల్కి దూరం కావాల్సి వచ్చింది. 2 ఏళ్ల నిషేధం, ఆ తర్వాత అనేక విమర్శలు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ ఇయర్ మళ్ళీ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ధోని కెప్టెన్సీలో బలమైన జట్టైన సిఎస్కేలో అంబటి రాయుడు, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, మురళీ విజయ్ లాంటి ఆటగాళ్లతో పాటు బ్రావో, షేన్ వాట్సన్, డుప్లెసిస్ వంటి విదేశీ దిగ్గజ ఆటగాళ్లున్నారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్, యజువేంద్ర చాహల్, ఉమేష్ యాదవ్, పార్థివ్ పటేల్, మోయిన్ అలీ, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, కొలిన్ గ్రాండ్హోమ్, శివం దుబే లాంటి మంచి ఆటగాళ్లున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ దక్కించుకొని ఆర్సీబీ ఈసారి కోహ్లీ కెప్టెన్సీలో ఖచ్చితంగా టైటిల్ ఎగిరేసుకుపోవాలని బలంగా కోరుకుంటుంది. బలమైన బ్యాటింగ్ లైనప్, అద్భుతమైన బౌలింగ్ చేయగల సత్తా ఉన్న బౌలర్తో ఈసారి ఆర్సీబీ బలంగానే కనిపిస్తుంది. కనుక ఈసారైనా తమ ఫేవరెట్ టీమ్ టైటిల్ సంపాదించాలని బెంగళూరు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, share and subscribe.